అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆయనే మనలను స్వస్థపరచును, బాగు చేయను. హోషేయ 6:1. మనం యెహోవా వద్దకు మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేల్చెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ప్రైజ్ లార్డ్. దీనికి ముందున్న అంటే 5వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్న మాటలు కానీ మనం చూసినట్లయితే, ఎఫ్రాయిమీలకు సింహం వంటి వాడును, యోధా వారికి కొదమ సింహం వంటి వాడు గాను నేను ఉండును. నేనే వారిని పట్టుకుని చీల్చేదను, నేనే వారిని కొనిపోదును, విడిపించేవాడు ఎవడును లేకపోవును. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. అవును, మానవుల తత్వాన్ని ఎరిగిన దేవుడు, మానవుల బుద్ధి ఎరిగిన దేవుడు, మానవుల మనస్సును ఎరిగిన దేవుడు తెలియచేస్తా ఉన్న మాటలు. దుర్వస్థ కలిగినప్పుడు, అది ఎవరి చేతను బాగు కానప్పుడు దేవుని వెతికి ఆయన్ని ఆశ్రయించి స్థితి మానవునికున్న సహజ లక్షణం. అది అంతవరకు అంటే తానున్న క్షేమస్థితిలో లోకాకర్షణకు లోనై దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి ఆయాసకరంగాను, పాపముల చేతను, దోషముల చేతను, అవిధేయత వల్లనో, అప్రమకత్వం చేతను దేవునికి దూరమై బ్రతుకుతున్న జీవితాల్లో మరి మానవుల జీవితాలన్నీ కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ 5వ అధ్యాయం అంతా చూస్తే దేవుని ప్రజలను దేవుడు, యాజకులారా, ఇశ్రాయేలు వారులారా, రాజ సంతతి వారులారా, ఆలకించండి, ఆలోచించండి. ఆయా ప్రాంతాల వారికి మీరు ఉరిగాను వలగాను ఉన్నారు. మిమ్మల్ని బట్టి తీర్పు వస్తూ ఉంది, మితి లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని చెప్పి మరి దేవుడు చెబుతా ఉన్నాడు. ఎఫ్రాయిము వ్యభిచరిస్తా ఉంది, మానవ పద్ధతిని బట్టి ప్రవర్తిస్తా ఉన్నారు వారు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైపోయారు. వాళ్ళు వ్యభిచార మనసును బట్టి యెహోవా వద్దకు రాలేకపోతా ఉన్నారు. యూదా వారిని తొట్టిల్లుతున్నారు, విశ్వాసఘాతకులైపోతూ ఉన్నారు. వారు అన్యులైన పిల్లలను కనిరి అంటే అన్యులతో సాంగత్యం చేస్తూ ఉన్నందువలన అన్య సంతానాన్ని కలిగి ఉన్నారు. యూదా అధిపతులు సరిహద్దురాలు తీసివేయి వారి వలె ఉన్నారు. ఇట్లా తన ప్రజల యొక్క పాపస్థితిని, దోషములకు, అవిధేయతలను, అపనమ్మకత్వాన్ని చూపిస్తూ వారిని దేవుడు సిమ్మట పురుగు వలెను, మత్స్య పురుగు వలెను నేను వారికి ఉంటాను, అందువల్ల వారికి రోగం వచ్చింది, అందువల్ల వారికి పుండు వచ్చింది, స్వస్థత కొరకు ఎక్కడికో వెళ్ళి ఆశ్రయించారు కానీ అక్కడ వారికి స్వస్థపరచ జాలరు, వారు బాగు చేయజాలరు అని దేవుడే సెలవిస్తా ఉన్నారు. అంతేకాదు మరి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, వారిని నేను సింహం వంటి వాడిని గాను, కొదమ సింహం వంటి వాడిని గాను వారికి ఉంటాను అంటున్నారు. నేనే వారిని పట్టుకుని చీల్చేదను, నేనే వారిని కొనిపోదును, విడిపించేవాడు ఒకడును లేకపోవును అని చెబుతా ఉన్నారు దేవుడు. ఎంత భయంకరమైన దురవస్థ ఇది. ఇంకను మరో భయంకరమైన మాట, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఎవరికి వచ్చే దురవస్థ అని చూస్తే, దేవుని ప్రజలకు, ఒకప్పుడు దేవునికి ప్రియాతి ప్రియమైన వారిగా పిలువబడు వారికి, వారి అత్యాస్పదం వారి మీద సాక్ష్యం చెబుతా ఉంది. వారు దోషంలో చిక్కుబడి తొట్టిల్లుతా ఉన్నారు. అయ్యో, ఎంత దయనీయము, ఎంత దీనస్థితి ఇది. అయినప్పటికీ జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దీర్ఘశాంతం వహించే దేవుడు వారికి కలిగిన దుర్వస్థను బట్టి వారు శీఘ్రముగా వెతుకుతూ నన్ను ఆశ్రయిస్తూ నన్ను చేరుకుంటారు. తన ప్రజలు అన్న ఎదురు చూపు తన హృదయంలో ఉన్నట్లు స్పష్టమవుతా ఉంది. ప్రైజ్ లార్డ్. అట్టి ప్రేమమయుడు మనకున్నందుకు ఆయనను బట్టి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఆమేన్. అందుకే 6వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో దేవునికి ప్రియమైన జనాంగం, ప్రభు యొక్క హృదయ రహస్యం ఎరిగిన వారై మనము ఆయన ఎద్దుకు మరల కొందము రండి. ఆయన మనల్ని చీల్చివేసినాడు, మనల్ని కొట్టినాడు, అయినప్పటికీ ఆయనే స్వస్థపరచును, ఆయనే మనల్ని బాగు చేయును, ఆయనే మనల్ని బ్రతికించును, ఆయనే మనల్ని స్థిరపరచును. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన మన మీద ఉదయించును, వర్షం వలె మన ఎద్దకు వచ్చును,
భూమిని తడిపినట్టు తొలకర వర్షము కడవర వర్షం వలె మన యొద్దకు ఆయన వచ్చును అనే ఒక నిరీక్షణతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకేసారి ఇవన్నీ జరగవు, కానీ దేవుణ్ణి మనం సమీపించుచున్న కొలది మొదట మనం స్వస్థపరుస్తాడు, ఆ తర్వాత బాగు చేసి, ఆ తర్వాత బ్రతికించి, ఆ తర్వాత మరి స్థిరపరిచి, ఆ తర్వాత సూర్యోదయం ఇచ్చి, ఆ తర్వాత వర్షం ఇచ్చి ఆయన మనల్ని దర్శిస్తూ తొలకరి వర్షాన్ని కడవర వర్షాన్ని ఇస్తూ అలాగున మనల్ని సమీపించు దేవుడు అన్న సంగతిని తన ప్రజలైన వారు గుర్తించవలసి ఉన్నది. మనకున్నది రోగమా, పుండ, చీల్చివేయబడ్డామా, దేవునికి దూరమైనామా, అయినప్పటికీ ఎట్టి దుర్వస్థలో ఉన్నప్పటికీ దేవుని యొద్దకు మరలకొందము రండి, ఆయనను గురించి జ్ఞానం సంపాదించుకుందాము రండి, ఆయన అనుసరించదము రండి. ప్రైజ్ లార్డ్. అందుకే స్వస్థపరచువాడు ఆయనే, బాగు చేయవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే, తన వెలుగునిచ్చి వర్షాన్నిచ్చి ఫలింపచేవాడు ఆయనే. అవును, ఆమె. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము మా పరిస్థితులను గమనించుకుని నీ వైపే మరలుకొని స్వస్థపరచబడినట్లు, బాగు చేయబడినట్లు, బ్రతికించబడినట్లు, స్థిరపరచబడినట్లు, వెలిగించబడినట్లు, సమృద్ధితో నింపబడి ఫలించినట్లును దేవా, నీ యొద్దకు మరలుకొని నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్లు, నిన్ను గూర్చిన జ్ఞానం గలవారమై నిన్నే అనుసరించి జీవించినట్లు నీ కృపను నీ ప్రజలమైన మాకు ఎల్లప్పుడూ నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.